గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ మద్యం మత్తే 19 మంది ఉసురు తీసిందని పోలీసులు నిర్ధారించారు. బస్సు ఢీకొట్టక ముందే మరో స్నేహితుడితో కలిసి బైక్పై వెళుతున్న శివశంకర్ డివైడర్ను ఢీకొని మృతి చెందాడని సీసీటీవీ ఫుటేజ్తో వెలుగులోకొచ్చింది. రోడ్డుపై పడిన బైక్ పైనుంచి వి కావేరీ బస్సు వెళ్లడం, ఆ రాపిడితోనే నిప్పురవ్వలు వచ్చి బస్సు దగ్ధమైనట్లు తేల్చారు. కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనమైన ఘటనకు ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ మద్యం మత్తే ప్రధాన కారణమని వెలుగులోకొచ్చింది. తాగిన మత్తులో ఉన్న శివశంకర్ జాతీయ రహదారిపై బైక్తో డివైడర్ను ఢీకొట్టి పడిపోయి మరణించాడు. నల్లరంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత వి కావేరీ బస్సు బైక్ మీదుగా వెళ్లడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో రాపిడికి నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. తొలుత బైక్ ను బస్సు ఢీకొట్టడం వల్లే శివశంకర్ మరణించాడని అందరూ భావించారు. బస్సు రెండో డ్రైవర్ మాత్రం రోడ్డుపై పడి ఉన్న బైకునే తాము ఢీకొట్టామని, ఆ సమయంలో వాహనంపై ఎవరూ లేరని పోలీసులకు చెప్పాడు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు శనివారం ఉదయం కీలక ఆధారాలు లభించాయి. కల్లూరు మండల పరిధిలోని కియా షోరూం ఎదురుగా ఉన్న హెచ్పీ బంకులో పెట్రోల్ పోయించుకోవడానికి శివశంకర్ శుక్రవారం తెల్లవారుజామున 2:24 వెళ్లాడు. ఆ సమయంలో బంకులో ఎవరూ లేకపోవడంతో సిబ్బందిని పిలవడానికి గట్టిగా అరిచాడు. అయినా ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని పెట్రోల్ పంపు దగ్గర ఉంచి నడుచుకుంటూ సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. శివశంకర్ నడిచిన తీరు చూస్తే ఆ సమయంలో అతను మద్యమత్తులో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. బంకులోని మరో పంపు దగ్గరికి బైక్ తీసుకురావాలని సిబ్బంది సూచించడంతో శివశంకర్ తన వాహనాన్ని తెచ్చేందుకు తూలుకుంటూ వెళ్లాడు. వాహనాన్ని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వడంతో అదుపు తప్పి అక్కడే కింద పడబోయాడు. మళ్లీ నియంత్రించుకొని బంకులో 300 పెట్రోల్ పోయించుకొని డోన్ వైపు బయలుదేరాడు. పెట్రోల్ బంకులోకి బైక్ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనపడింది. దీంతో ఆ యువకుణ్ణి గుర్తించి పోలీసులు విచారణ చేయగా అతను తుగ్గిలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి అలియాస్ నాని అని తేలింది. పోలీసులు శనివారం అతన్ని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఒక వ్యక్తి వెనక ఉన్నాడు అనే కోణంలో మనం విచారణ చేయగా ఎర్రిస్వామి అనే వ్యక్తి, తుగ్గలి మండలంకి చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తి మనం అదుపులో తీసుకున్నాము. చనిపోయిన శివశంకర్ 2 వీలర్ రైడర్ చనిపోయిన ఎవరున్నారో అతనికి ఫ్రెండ్. సో ఇద్దరుగా ఫస్ట్ అతను వచ్చి కలిశాడు. ఆ తర్వాత నైట్ 2 o'clock దాకా ఇతని ఇంట్లోనే పడుకున్నాడు. ఇతను ఎవరు, ఎర్రిస్వామి అనే అతను. తర్వాత నెక్స్ట్ డే పొద్దున తుగ్గలిలో రాంపల్లి అతను ఊరు, రాంపల్లిలో అతను ఒక పెళ్లికి అటెండ్ అవ్వాలి, నేను బయలుదేరుతానన్నప్పుడు శివశంకర్ నేనే డ్రాప్ చేస్తాను, మిమ్మల్ని దోన్ దాకా డ్రాప్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీకు అని ఇద్దరు దాదాపు 2 o'clock బయలుదేరారండి. పెదటెకూర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటారు 300 రూపీస్. అది సీసీటీవీలో మనకి రికార్డ్ అయింది. టైం వాజ్ అరౌండ్ 2:24 ఆ టైంలో. పెట్రోల్ పోయించుకున్నాక శివశంకర్ మద్యం మత్తులోనే ఎర్రిస్వామిని ఎక్కించుకుని బయలుదేరాడు. పల్సర్ వాహనం హెడ్లైట్ పనిచేయకపోవడంతో బ్లింకర్ వేసుకుని ముందుకెళ్లాడు. ఇష్టారాజ్యంగా వాహనం నడిపి జాతీయ రహదారిపై డివైడర్ను వేగంగా ఢీకొట్టాడని ఎర్రిస్వామి పోలీసులకు తెలిపాడు. శివశంకర్ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోగా తాను పక్కకి లాగి చూస్తే అతను చనిపోయినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించాడు. ఆ ప్రమాదంలో తాను పడటంతో స్వల్ప గాయాలయ్యాయని చెప్పాడు. రోడ్డుకు అడ్డంగా పడున్న వాహనాన్ని పక్కకు లాగుదామని అనుకునే లోపే ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని, తర్వాత వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిందని, దాంతో మంటలు చెలరేగాయని వివరించాడని ఎస్పీ వివరించారు. దోన్ వైపు వెళ్తుండగా వర్షం పడతా ఉంది, ప్లస్ స్కిడ్ అయి పడిపోయారన్నారు. స్కిడ్ అయి పడిపోవడం వల్ల శివశంకర్ అనే వ్యక్తి ఎవరు బండి నడుపుతున్నారు అతను అక్కడికక్కడే స్పృహ తప్పిపోయారు. ఇతను వెనక ఉన్న పిలియన్ రైడర్ ఎవరు ఉన్నారో డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డారు కాబట్టి
కాబట్టి చిన్న గాయాలతో బయటపడ్డాడు ఈయన. సో అది చూసి ఇమీడియట్లీ అతను రోడ్ మీద శివశంకర్ బాడీ ఏముందో అది పక్కన రైలింగ్ దగ్గర ఏముందో అక్కడ లాగి అక్కడ శ్వాస ఉందో లేదా చెక్ చేస్తే లేదని చేసి తర్వాత నెక్స్ట్ బండి కూడా రోడ్ మీద ఉంది కాబట్టి అది తీయడానికి వెళ్తుండగా హైవే కాబట్టి స్పీడ్గా ఇంకా ఈ బస్ కాకుండా ఇంకో 1-2 బస్ కూడా పాస్ అయ్యాయి అంటున్నారు. ఆ లోపల అన్ఫార్చునేట్లీ మన కావేరీ ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ బస్ ఏముందో అది రావడము, ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ వెహికల్ మీద వెళ్ళి ఆ వెహికల్ బస్ ఫ్రంట్ లో ఇరుక్కోవడము, తర్వాత అగ్ని స్టార్ట్ చేయడము, ఇవన్నీ జరిగిందండి. సో ఇవన్నీ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు. తర్వాత భయంతో నాకేది మళ్ళీ ఇబ్బంది వస్తుందని అతను ఇంకొక వెహికల్ పట్టుకొని అతను రాంపల్లి అంటే అతను తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్ళిపోయాడండి. సో ఇవన్నీ మనం సీసీటీవీలో తర్వాత అతన్ని ఆ సీన్ కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశాము. సో ఎవ్రీథింగ్ కోరాబరేట్స్ అండి. జాతీయ రహదారిపై పడిన ద్విచక్ర వాహనం నల్ల రంగులో ఉండటంతో దూరం నుంచి తాను సరిగ్గా గుర్తించలేకపోయినట్లు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పోలీసులకు చెబుతున్నాడు. ఆ సమయంలో వర్షం కూడా కురుస్తుండటంతో హఠాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో ద్విచక్ర వాహనంపై నుంచి బస్సును పోనిచ్చినట్లు వెల్లడించాడు.